సార్ అంటే ఆన్ ఏ డిఫరెంట్ నోట్, మీరు బిగ్ బాస్ హౌస్లో పాజిటివిటీ ఎంత వచ్చిందో, మిమ్మల్ని చూసి కనెక్ట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, మీకు నెగిటివ్ ఇమేజ్ కూడా వచ్చింది. నాకు తెలుసు 30% 40% నెగిటివ్ ఇమేజ్ కూడా ఉందంటే ఫస్ట్ నుంచి యూ ప్లేడ్ ఏ వన్ సైడెడ్ గేమ్, ఒకళ్ళనే కొంతమంది సపోర్ట్ చేశారు, మిగిలిన జోడింగ్ చేశారు. సో బయటకు వచ్చినప్పుడు వెన్ యూ కమ్ టు నో అబౌట్ దిస్ వాట్ ఎవర్ నెగిటివ్ థింగ్ మీ ఏదైతే వచ్చిందో, యూ డిడ్ంట్ హర్డ్ ఆర్ వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? అసలు నెగిటివ్ అనేది లేదండి, నెగిటివ్ అనేది అసలు లేనే లేదు. నేను అసలు బిఫోర్ బిగ్ బాస్ నా మీద నాకు తెలిసి 50% నెగిటివిటీ ఉండేది. ఎందుకు? శివాజీ అరుస్తాడు, శివాజీ దుర్మార్గుడు, శివాజీ వాడు దొంగ, ఇవన్నీ ఉండేవి. ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను అది కాదు. బిగ్ బాస్ హౌస్లో నేనేదో అంత ముందు కూడా అదే. కాకపోతే ఏంటంటే ఇట్స్ ఆల్ యువర్ కర్మ అనేది మాత్రమే అనుకుంటా. బయటకు వచ్చినాక మీరన్న 30% ఫీల్ అవుతుంది ఏంటో తెలుసా? మా చుట్టాలు వాళ్ళ చుట్టాలు కొట్టుకున్నప్పుడు వచ్చే నెగిటివిటీ తప్పితే శివన్న అనేది రాదు సార్, సమస్య లేదు. శివన్న అన్న పేరు అయితే రాదు. ఇది చుట్టాలు కొట్టుకొని నన్ను బ్లేమ్ చేస్తే నేనేం చేయలేను, నాకు సంబంధం లేదు. శివాజీ శివన్న రెండు ఒకే క్యారెక్టర్స్ అండి. కాదు, ఇట్ టేక్స్ టైం. కొంత టైం పట్టింది నా గురించి తెలుసుకోవాలంటే. సో థ్యాంక్ యూ బిగ్ బాస్, అంతకన్నా నేనేం చెప్పలేను. వండర్ఫుల్ సార్, కంగ్రాట్స్. మౌలి, ఐ బీన్ ఫాలోయింగ్ యువర్ టాక్స్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. అయితే ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక బిలీఫ్ ఉంది, ఒక వేగ్ బిలీఫ్ ఏంటంటే క్రిటిక్స్ కాంట్ బికమ్ గుడ్ డైరెక్టర్స్ అని, అట్లానే క్రిటిక్స్ కాంట్ బికమ్ యాక్టర్స్ అని చెప్పి. సో యూ బ్రోక్ దట్ మౌలి. చాలా షార్ట్ ఫిల్మ్స్ యూస్ టు రివ్యూ, చాలా ఫన్నీగా హ్యూమరస్గా చీల్చి చెండాడుతూ ఉండేవాడు. అవన్నీ అవి చేస్తూ అగైన్ క్రియేటివ్ సైడ్ వచ్చి ప్రూవ్ చేసుకోవడం అంటే ఇట్స్, ఎందుకంటే మీడియాలో ఫిల్మ్ మీడియాలో వర్క్ చేసే వాళ్ళు కూడా 80% అందరూ రైటర్స్ డైరెక్టర్స్ అవ్వాలని వచ్చిన వాళ్ళే ఉంటారు, ఎక్కువ మంది యాక్టర్స్. సో యూ బ్రోక్ దట్ మౌల్డ్ యాక్చువల్లీ. అంటే వెన్ యూఆర్ అప్రోచింగ్ ఇట్, సమ్ వన్ గేవ్ ఎనీ కాషన్? ఇన్ని రోజులు క్రిటికల్గా చాలా షార్ట్ ఫిల్మ్స్ని వాటిని నువ్వు ఇలా రివ్యూ చేసావు కాబట్టి, వెన్ యు ఆర్ మేకింగ్ సమ్ కంటెంట్ బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్ గానీ ఏమన్నా ఇచ్చారా, లేకపోతే యూ వెంట్ అవుట్ విత్ యువర్ గట్ ఫీలింగ్? దట్ ఓన్లీ రియలీ హెల్ప్డ్ అండి. ఎందుకంటే వాటిలన్నీ రివ్యూ చేస్తూ అలా ఖచ్చితంగా చేయకూడదు అని ఒక లైన్ అయితే ఉండేది. సో డూయింగ్ బెటర్ కాంటెంట్. నా పాత యూట్యూబ్ వీడియోలు చూసుకున్నట్టయితే పాతవి ఏముండవు, సోదిలా ఉంటాయి, అలా కూర్చొని అలా నడుచుకుంటే వెళ్ళేదేదో బ్లాగ్స్ ఉంటాయి. అట్లా నుంచి మీరు ఫస్ట్ నుంచి ఇప్పుడు లేటెస్ట్ కాంటెంట్ చూసినట్టయితే మీ ఈజీగా తెలుస్తుంది ద అప్గ్రేడ్ ఆఫ్ కాంటెంట్, నా ఎడిటింగ్ స్టైల్ కానీ, ద రైటింగ్ కానీ, ఎవ్రీథింగ్. సో అలా ఇంచిగా నేర్చుకొనే ఇక్కడ వరకు వచ్చాను ఐ ఫీల్. సో ఐ విల్ బి కంటిన్యూయింగ్ దట్. యా, ఎక్కడన్నా మీ ఐడియాస్ డైరెక్టర్ బై ఇంటూ యువర్ ఐడియాస్? మీరు ఏదైనా సజెస్ట్ చేస్తే డైరెక్టర్ తీసుకున్నారా, లేకపోతే డైరెక్టర్ చెప్పింది మీరు చేసుకున్నారా? ఎవ్రీ యాక్టర్ ఇంప్రూవైజ్ అండి నార్మల్గా సెట్లో. అది నేను ఖచ్చితంగా నేను కూడా ఎంతో కొంత ఇంప్రూవైజ్ చేస్తా. అది డైరెక్టర్ ఓకే అంటే ఓకే చేస్తాం, లేకపోతే లేదు, అంతే. యా. ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్. ఇది రామోజీరావు గారు పర్సనల్గా నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. అంటే ఈవెన్ మీడియాలో చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉంటారు. యా, మీరు కానీ నితిన్ గారు కానీ ఎక్కువ లాస్ట్ టైం ప్రెస్ మీట్లో కానీ ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఎక్కువ అదే రామోజీరావు గారికి థ్యాంక్స్ చెప్తారు మీరు. అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, జస్ట్ ఒక లేమేన్ డౌట్, రామోజీరావు గారు అంటే ఇది యాజ్ ఎ ప్రోటోకాల్ చెప్తున్నారా, లేకపోతే రామోజీరావు గారి రోల్ ఈటీవీ పేపర్లో కానీ, ఈనాడు పేపర్లో కానీ, లేకపోతే టీవీలో కానీ, ఇప్పుడు విన్ ప్లాట్ఫామ్లో కానీ డే టు డే అఫైర్స్లో ఆయన రోల్ ఎలా ఉంటుంది ఏంటి? సో డే టు డే అఫైర్స్లో అయితే ఉండదండి. అంటే ఇట్స్ నాట్ లైక్ దట్, బట్ హీ యూస్ టు షోస్ ద పాత్. ఈటీవీ నమ్మినట్టుగా, ఈటీవీ అంటే ఈనాడు గ్రూప్ నమ్మినట్టుగా, రామోజీరావు గారు నమ్మినట్టుగా కొత్త డైరెక్టర్ని అంత ఈజీగా ఎవరు నమ్మరు. బట్ ద పాత్ షోడ్ బై అవర్ చైర్మన్ సార్ రామోజీరావు సార్, సెయింగ్ దట్ మన కొత్త డైరెక్టర్తో సినిమాలు తీద్దాం, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేద్దాం. మేము స్కెప్టికల్గా ఉన్నప్పుడు కూడా తను ఏం చెప్పేవాళ్ళంటే, నెలకి 2 సినిమాలు తీయండి, 3 సినిమాలు తీయండి, 4 సినిమాలు తీయండి. సో దట్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఇస్ దేర్. వీ మీట్ హిమ్ వన్స్ ఇన్ ఎ మంత్. సో వీ గెట్ టు లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఫ్రమ్ హిస్ హెడ్ అండ్ ఆల్ ది థింగ్, ద స్ట్రాటజీస్ అండ్ ఎవ్రీథింగ్ వీ గెట్ ఇట్ ఫ్రమ్ రామోజీరావు గారు. ఓకే, అంటే మంత్లీ మీరు చెప్పే మంత్లీ మీటింగ్స్లో ఇట్ వాజ్ లైక్ more of policy matters, లేకపోతే no policy matters involved in to the core we speak to him. Okay. To the core we speak to him, and బాప్నెట్ గారితో కానీ, మా బాప్నెట్ గారితో డే టు డే అఫైర్స్లో ఉంటుంది, చైర్మన్ గారితో అయితే కొంచెం తక్కువ. బట్ టు ద కోర్ వి స్పీక్ అండ్ ఆల్సో హీ యూస్ టు టెల్ us this ఇలాంటి సినిమాలు తీద్దాం అంటే
అశ్విని కానీ లేకపోతే శ్రీవారి ప్రేమలేఖ ఇలాంటి సినిమాలు, ద ఫ్యామిలీ సిట్ అండ్ బ్యాక్ టు వాచ్ ఇట్, ఇలాంటి సినిమాలు తీద్దాం, కొత్త వాళ్ళకి ఛాన్స్లు ఇద్దాం, కొత్త యాక్టర్స్ని ఎంకరేజ్ చేద్దాం. సో దిస్ కైండ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ కమ్స్ ఫ్రమ్ రామోజీరావు గారు. సో వీఆర్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్ అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆఫ్, దట్స్ ఆల్. నైస్ అండి. నవీన్ గారు, ఇందాక మన శివాజీ గారు మాట్లాడుతూ మీరు నెక్స్ట్ చేయబడి విఎఫ్ఎక్స్ గురించి చెప్పారు. అంటే త్వరలో మళ్ళీ మూవీ రాబోతుందా, అంటే మీ డైరెక్షన్లోనా, ఎలా ఏం చేయబోతున్నారు ఏంటి? ఇది ఆల్రెడీ సైన్ చేశానండి, మన స్పై ప్రొడ్యూసర్స్ ఈడీ ఎంటర్టైన్మెంట్తో సైన్ చేశాను. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. ఇట్స్ గonna బి వెరీ బిగ్ అండ్ 300 BCకి సంబంధించిన కథ. ఇఫ్ ఐ మేక్ దిస్ ఇట్ విల్ ఇండియా వైడ్గా రీసౌండ్ వస్తుంది సార్. దట్స్ మై కాన్ఫిడెన్స్. స్టార్ కాస్ట్ ఎవరు అనుకుంటున్నారు? ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు సార్. కథ రాస్తున్నాను. వాసుకి గారు ఆదిత్య, వాసు గారు ఇక్కడండి. సో #90s చూసిన వాళ్ళందరూ కూడా తమ మదర్స్ని బాగా కనెక్ట్ అయ్యేలా మీరు ఆ రోల్ చేయడం జరిగింది. సో రియల్ లైఫ్లో మీ మదర్ని అంటే ఈ కథ చెప్పినప్పుడు మీరు ఎంతవరకు కనెక్ట్ అయ్యారు? సో దాన్ని స్క్రీన్ మీద తీసుకురావడంలో కావచ్చు, కూడా అది చెప్పినటువంటి సజెషన్స్ కావచ్చు, సో ఎలా? నేను చేసిందంతా మా మమ్మీ చేసిందండి, మొత్తం చేసింది, ఇంతకంటే ఎక్కువ కూడా చేసింది మమ్మీ. సో అందులో నేను కొట్టను ఎక్కువ, బట్ మా మమ్మీ దంచేస్తుంది ఇంకా అంతే. సో ఆదిత్య చెప్పినప్పుడు కూడా అదే చెప్పాను కదా, నేను నాకు ఎక్కువ స్క్రిప్ట్ విని అంత ఈ స్క్రిప్ట్ హిట్ అవుతుంది, ఇది ఇట్లా అవుతుంది అని చెప్పే అంత అజంప్షన్ కానీ అంత ప్రిడిక్షన్ కానీ నాకు తెలియదు, బికాజ్ నేను అంత స్క్రిప్ట్ వినలేదు, చేయలేదు కూడా. సో నా ఎక్స్పీరియన్స్కి నాకు ఐ థాట్ ప్రాబబ్లీ ఐ లైక్ దిస్ స్టోరీ, ఇది కనెక్ట్ అవుతుంది అని నా ఒక ఇంట్యూషన్ ఉండేది, అంతే తప్ప వేరే ఏది లేదు. బట్ ద ఎంటైర్ థింగ్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఇస్ మై మామ్ ఓన్లీ. ఇలాగే ఉంటుంది, ఇంకా ఎక్కువ స్ట్రిక్ట్ మా అమ్మ, ఇంత కూడా లేదు. శివాజీ గారు, సో #19 పేపర్ని దిద్దిన ప్రేక్షకులందరూ కూడా 100కు 100 ఇచ్చారు. సో మీరు ఏదైతే సినిమాలో చెప్పారో సృజన్ లాంటి అమ్మాయిలకి సో 100కు 100 వచ్చినట్టు సంక్రాంతి సినిమాల్లో కొట్టలేని హిట్ ఈ సినిమా కొట్టింది ఈ సమయంలో. థ్యాంక్ యూ. సో ఎలా అంటే మీ ఫర్దర్ సినిమాలకి ఇది ఒక కంబ్యాక్ అనుకోవచ్చు. సో దీని నుంచి ఇంకా మీలో ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి? నేనైతే ఒక నటుడిగా రకరకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. నిజంగా చెప్పాలంటే లాస్ట్ నేను కరెక్ట్గా ఇవాళకి 1 month అయింది నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి నాకు తెలిసి ఒక 8-9 స్క్రిప్ట్లు విన్నాను. హీరోగానే వస్తున్నారు, కాకపోతే ఏంటంటే రొటీన్గా కామెడీ అట్లా ఇవి ఉన్నాయి. బట్ ఒక్కటి మాత్రం కామెడీ హీరోగా చేసిన ఒక స్క్రిప్ట్, ఒకటి మాత్రం నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నానండి, కంప్లీట్ విలన్ ఫిలిం సోలో విలన్ క్యారెక్టర్ అది. అట్లా ఏంటంటే నేను అనేది, నాకు ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా హీరోగా సినిమా చేయాలంటే మళ్ళీ ఒక బ్రేక్ కావాలి, ఒక బ్రేక్ వస్తేనే చేయగలం. అలాంటిది #90s నాకు డెఫినెట్గా అటువంటి బ్రేక్ని ఇచ్చింది. సో ఇక నుంచి చెప్పాను కదండి ఇందాక, మంచిది అయితేనే సినిమా, ప్రతి వాళ్ళు పాపం మంచి సినిమానే తీయాలని వస్తారు. కొన్ని స్క్రిప్ట్ల దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు, ప్రొడక్షన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇబ్బంది పడతారు. స్క్రిప్ట్లన్నీ మంచియే, తీసేటప్పుడు అలాగే డబ్బులు పెట్టేటప్పుడే ఇబ్బందులు వస్తుంటాయి, దానివల్ల సినిమాలు దెబ్బతింటుంటాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పటివరకు అదే ఫేస్ చేశాను. నేను చేసిన 96 సినిమాల్లో హీరోగా ఒక 60 సినిమాలు పైనే ఉంటాయి. అన్నిట్లో కూడా చాలా వరకు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో ఇక నుంచి అటువంటివి లేకుండా మంచి కంటెంట్, అది ఎవరు వచ్చినా సరే, చిన్న ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా సరే, మంచి కంటెంట్ ఉన్న సినిమాని మాత్రం ఖచ్చితంగా చేస్తాను. అంటే